ఆ స్తంభాన్ని గుణపాలు పెట్టి కొద్దిగా పక్క కొట్టారు. ఇక్కడున్న స్తంభం ఇలా కదిలిందో అంగుళం, పైకప్పంతా కిందకి దిగింది. అలా ఎలా నిర్మాణం చేశారన్నది అంత గొప్ప దేశం అని ఇవాళ మనందరం ఆదర్శంగా తీసుకునేటటువంటి బ్రిటన్కి ఆనాడు తెలియదు. అది ఈ దేశపు సామర్థ్యం. మన దరిద్రం ఏమిటంటే మన దేశానికి ఏమీ తెలియదు అనుకుని వ్యాలంటైన్స్ డే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగజారిపోవడం. కాబట్టి ఆయన అంటారు, అటువంటి గొప్ప గొప్ప మేడలు, అటువంటి గోడలు క్రౌంచ బర్హిణ సంఘష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వత ప్రతినాదితాం. కేవలం బాహ్యంలో చైతన్యం లేనటువంటి మణులు ఆ ప్రకాశమే కాదుట. అక్కడ ఏ ఇంటి ముందు చూసినా కొలనులు, ఏ ఇంటి ముందు చూసినా రాజహంసలు, ఏ ఇంటి ముందు చూసినా నెమళ్ళు, నెమళ్ళ క్రేంఖణాలు, పురివిప్పి ఆడుకుంటున్నటువంటి నెమళ్ళు, హంసలు, వాటి కులుకులతో కూడినటువంటి నడకలు, వాటితో ఎంత అందంగా ఉందోట. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జతాయుధారిభి. ఇటువంటి లంకాపట్టణాన్ని ఎవరు జయించగలరు? ఎవరు దీంట్లోకి ప్రవేశిస్తారు? కుముదాంగదయోర్వాపి సుషీణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి వివస్వతస్తనూజస్య హరీశ్చ కుశపర్వణ వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ సమీక్షతు మహాబాహో రఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపి. ఆయన అంటారు, ఈ లంకాపట్టణంలోకి రాగలిగిన వాళ్ళు మా వానరులు ఇంకా ఉన్నారు. కుముదుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, సుషేణుడు వస్తాడు, మా రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు, మైందుడు వస్తాడు, దివిదుడు వస్తాడు, అలాగే కుశపర్వణుడు వస్తాడు. ఇటువంటి శక్తి కలిగిన వానరులు అందరూ వస్తారు. దానితో పాటుగా ఈ పట్టణం ఎంత గొప్పదైనా మా రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి యొక్క బాణముల ధాటికి ఈ లంక నిలబడలేదు. ఇందాక ఏ స్వామి లంకాపట్టణానికి రాముడొచ్చి ఏం చేస్తాడన్నారో ఆయనే మాట వినేవాడు లేడు కాబట్టి రామబాణములకు నశిస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన హృదయం